ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ 12/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము దశమి ఉదయం 7:49 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. ఏకాదశి కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ రోజు ఉపవాసం నక్తముగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 30వ తారీఖే ఏకాదశి నక్తం ఉపవాసం, అందుకే వైకుంఠ ఏకాదశి కూడా ఈ రోజే ఉంది. భరణి నక్షత్రం రాత్రి 3:56 వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11:34 నుంచి 1:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:44 వరకు. తిరిగి రాత్రి 11 గంటల నుంచి 11:52 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జ్యము మధ్యాహ్నం 2:48 నుంచి 4:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 5:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అనుకూలత, ఆనంద యోగం, ధైర్యము, సాహసము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పదోన్నతులు పొందుకోవడం, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, చాలా కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, గొప్ప అవకాశాలు, వ్యాపార రంగంలో అనుకూలత, విద్యా రంగంలో లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, అనుకున్నదల్లా సానుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త తొందరపడతాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే చాలు, మీకు అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య విషయంలో, అంటే ధన విషయంలో అప్రమత్తంగా ఉండడం, అంటే పనికిరాని ఒక వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం అనేది కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. ఏదేమైనా తప్పకుండా మీకు మంచి ఉన్నతమైనటువంటి ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కాస్త జాగ్రత్తగా ఉండండి, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాటరీల వైపు వెళ్ళకండి. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ భద్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం ఖచ్చితంగా ఉంటుంది, వ్యాపార రంగంలో అనుకూలత, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కాస్త జాగ్రత్తగా ఉండండి, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు అనుకున్నటువంటి కార్యసాధన కాస్త ఎందుకైనా మంచిది, హనుమాన్ చాలీస పారాయణం, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం, కాస్త పెందలాడ లేచి ఇష్టదేవ ప్రార్థన చేయండి, ఏదైనా దేవాలయ సందర్శన చేయండి, భగవద్గీత పారాయణం కూడా చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో ఇతరుల ప్రమేయం వల్ల నష్టం వచ్చే అవకాశం కూడా కత్తిరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వీరికి అనుకూలమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. ఉదయం 7:03 నుంచి 8:36 మధ్యకాలంలో శుభ సమయంగా ఉండబోతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, ప్రయాణ సానుకూలత. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, వ్యాపారపరంగా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందిన అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆస్తి పంపకాలు, ఆరోగ్యవంతమైన శుభయోగం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా మంచి అనుకూలతనే, అంటే కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, విదేశీయానము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకూలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవనయాగం, మొక్కులు తీర్చేసుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన యోగం, ధనయోగం వల్ల అప్పుల బాధ విముక్తులవుతారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా చాలా మంచి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదర మైత్రి, కుటుంబ సభ్యుల అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం, మంచి బ్రహ్మాండమైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణ, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభము, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ధనవృద్ధి, కార్యసిద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునే శుభతరుణం. వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది శుభయోగాలు, ధనలాభం బాగా ఉంటుంది, మంచి మాట తీరు, వ్యవహార శైలి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త దూకుడు తగ్గించండి. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ఎండ్ అయిపోతుంది కదా, కాస్త మన ప్రవర్తన పరివర్తనలాగా ఉంటే మంచిది. అంటే మన ప్రవర్తనలో పరివర్తన పొందుకుంటే మంచిది. జాగ్రత్తగా ఉండండి. అనవసర విభేదాలకు వెళ్ళకండి. అనవసర వ్యక్తులతో చేయి చాచకండి. ఏ విధంగా లంచం అనే డబ్బుకి చేయి చాచే ప్రయత్నం చేయకండి. ప్రమాదం కలిగే అవకాశం ఉంది. మంచి వ్యక్తిత్వం ఉంది, ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాలాభం ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, మంచి వాక్చాతుర్యం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, అలాగే ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి,
మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే తత్వం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు. అలాగే తొందరపాటుతనము, వెకిలి చేష్టలు, లేనిపోయిన అవసరంగా అత్యాశకు వెళ్ళడం, పెద్దవాళ్ళ మాట వినకపోవడం, ఇలాంటి వాటి వల్ల కొంత నష్టం సూచిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పెద్దవాళ్ళ మాట వినండి, జాగ్రత్తగా ఉండండి. మీ లిమిట్స్ దాటి ప్రవర్తించకండి, సరిపోతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, రోగనాశనం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రమోషన్ తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, వస్తులాభం, వాహన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తిపాతులు కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, ఆనందకరమైన సంపద, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, అలాగే వైవాహిక ఆనందం, శుభకర సంతాన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వ్యాపార రంగంలో అనుకూలత, మంచి వ్యాపార లాభాన్ని, అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ లాభాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇది చాలా మంచి శుభకర, మంగళ, ఆనందాది శుభయోగాలు. విద్యా, ఉద్యోగం రాని బాగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా ధైర్యము, స్థైర్యము, ఆనందము, విశేషమైనటువంటి యోగము, బంధుమిత్రులతో సమాగమము, అదృష్టాది ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. కళాకారులకి, క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో అనుకూలత, మంచి వ్యాపార భాగస్వాముల మధ్య మంచి శుభయోగాలు, అనుకూలత, మంచి మాట తీరు వల్ల ప్రతి మనిషిలోనూ ఒక మంచి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్లో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వాహన యోగం కూడా ఉంటుంది, పొలం కొనుగోలు చేయొచ్చు, గృహలాభం ఉంటుంది, అన్యోన్య దాంపత్యం, శుభకర సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపార అన్ని రంగాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అనుకున్నటువంటి వ్యక్తిత్వ వికాసం బాగా ఉంటుంది. 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభదాయక స్థితి, మంచి మాట తీరు, ఏ పనైనా పొందికగా ప్రశాంతంగా చేసుకోగలిగినటువంటి అదృష్టయోగాలు. దానివల్ల పేరు ప్రఖ్యాతులు, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, శత్రునాశన, మిత్రలాభ, ఆనందాది శుభయోగాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యము, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, గృహయోగము, వాహన సౌఖ్యము, స్థల లాభం, మంచి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది కృతులు చేయడం,
10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మంచి ఆలోచనని మీరు ఆచరణలో పెట్టే అవకాశం కనబడుతుంది. శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయక స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి. వ్యాపారాన్ని విస్తృతపరిచే అవకాశం. 10 మందిలో మంచి వ్యాపార భాగస్వామి ఎంచుకోవడం, వ్యాపార భాగస్వామి కలవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. చాలా మంచి శుభకరమైన రోజు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన వస్తువు కానీ, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, వస్తువు కానీ తప్పకుండా తిరిగి వచ్చే అవకాశాలు, అనుకున్నది సాధించే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వాహన యోగం ఉంది. అలాగే వాహనం వల్ల ప్రమాదం కూడా ఉంది. అంటే మద్యపాన సేవన చేసిన వాడి బండెక్కితే ప్రమాదం. అనవసరంగా అర్ధరాత్రులు ప్రయాణం ప్రమాదం. తొందరపాటు తనంతో చేసేటువంటి పనులు నష్టాన్ని కలిగించడం. కళాకారుల, క్రీడాకారులకి అవమానం, చికాకు. అంటే మనకి అందరి దాని గురించి ఎక్కువగా మదన పడకూడదు, ప్రయత్నం కూడా చేయకూడదు. అది ఎలిజిబుల్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. మనం అలా తెలుసుకున్నప్పుడే మనకి చాలా అనుకూలత ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉంటే ఈరోజు మీకు శుభకరంగా ఉంది. కళాకారుల, క్రీడలు కానీ, సినిమా రంగులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం. నోరు జారడం అనేది కంట్రోల్ చేసుకోండి. అలాగే తక్కువ తినండి, ఎక్కువగా తినే ప్రయత్నం చేయకండి. అజీర్ణ సంబంధించినటువంటి స్వల్ప ఇబ్బంది కూడా ఉంటుంది, జాగ్రత్త. కానీ ధనధాన్య వృద్ధి ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, శుభమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైనటువంటి జీవనం, ముఖ్యమైనటువంటి కార్యభారాన్ని నిర్వర్తించగలిగే అవకాశం, వ్యాపారాన్ని అభివృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకుంటారు. ఉత్తమ స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి సోదరుల వల్ల మంచి ప్రయోజనం, ఆస్తి లాభం, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మాభిమానం. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద. విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు. విదేశాలకు కూడా విద్యావంతులైనటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తిత్వము, మానసికమైనటువంటి పరివర్తన, శత్రునాశనం, మిత్రలాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే విదేశాల, స్వదేశంలో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. శత్రువుల బాధ వల్ల మీరు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం. శత్రువుల బాధ నుంచి బయటపడగలిగే అవకాశం. ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. అలాగే కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మాటల గారడి, అద్భుతంగా మాటలతో మీ పని పూర్తి చేసుకునే అవకాశం. రాజకీయ నాయకులకి అత్యంత సులువైనటువంటి కార్యసిద్ధి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త అనుకూలత, ఆస్తి లాభం, ఆర్థిక లాభం. విదేశాల నుంచి స్వదేశానికి రావచ్చే అవకాశాలు, మళ్ళీ స్వదేశం నుంచి విదేశాలు వెళ్ళగలిగే అత్యుత్తమ స్థాయి శుభయోగం. అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభకరం, మంగళ ఆరోగ్యం, ఆలోచన, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ మార్పులు,
విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాలు పొందుకోవడం, ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. రాజకీయంగా మంచి లాభాలు ఉన్నాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం బలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.